తప్పనిసరిగా ప్రజల మద్దతు మాకుంటుందనే ఆత్మవిశ్వాసం అయితే నాకైతే ఉంది. సార్ విజయనగరం జిల్లా అంటేనే వ్యవసాయ ఆధారిత ప్రధానంగా ఉండే ఇది. ఇక్కడ సాగునీటికి ఎలా ఉంది? మరోవైపు తాగునీరు ఎలా ఉంది? ఇది చాలా కాలంగా అనేక సమస్యలు వెంటాడుతున్నాయి మనల్ని. తాగునీరు విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా నేను శాసనసభ్యుడిగా ఫస్ట్ టైం ఉన్నప్పుడే నియోజకవర్గంలో ఎక్కడైతే పైలట్ ప్రాజెక్టు కింద అన్ని మండలాల్లో కూడా పైలట్ ప్రాజెక్టు పెట్టి ట్యాంకులు కట్టే కార్యక్రమాలు చేసాం. అలాగే దత్తిరాజులో సుమారు 30 కోట్లు కానివ్వండి, అలాగే మరువాడ ప్రాజెక్టు కానివ్వండి, అలాగే మా అంబరవలస దగ్గర ప్రాజెక్టు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాజెక్టులు కట్టి, అలాగే భీమసింగ్ దగ్గర ప్రాజెక్టు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాజెక్టులు కట్టి ట్యాంకుల ద్వారా గ్రామాలకు నీరిచ్చే కార్యక్రమం చేసాం. ఇప్పుడు సుమారు 90 కోట్ల రూపాయలతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కొలాయిలు వేసే కార్యక్రమం టెండర్లు పూర్తయ్యి, రేపో మాపూరు ఆ పనులు కూడా పూర్తయ్యి ప్రతి ఇంటికి కొలాయిలు ఇచ్చే కార్యక్రమం నా హయాంలో జరిగిందని చెప్పి గర్వంగా నేను చెప్తాను ఈరోజు. మరి తెలుగుదేశం హామీలు ఏం చేశారు చెప్పండి వాళ్ళని. ఒక్క పని ఈరోజు ప్రతి గ్రామానికి ఈరోజు తారు రోడ్డు వేసామంటే మేమే వేసాం ప్రతి గ్రామానికి. వాళ్ళు ఒక్క పని కూడా చేయలే. ఎంతసేపు కబుర్లు చెప్తారు, మాటలతోనేమో ఏదో చంద్రబాబు నాయుడు ఆ రోజు మాటలతో మోసం చేశారు ప్రజల్ని. అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ కూడా మోసం చేసే పరిస్థితి ఈరోజు. అందుకే ప్రజలు వాళ్ళు నమ్మలేదు, విశ్వసించట్లేదు. ఎన్ని గ్రామాలకు అందుతుందండి ఈ ప్రాజెక్ట్? నీటి ప్రాజెక్ట్ టోటల్గా అన్ని గ్రామాలకి, టోటల్గా నియోజకవర్గంలో అన్ని పంచాయతీలు కూడా. ఎంఎన్ ప్రాజెక్ట్ ఇది అంటున్నారు, ఇదేముంది? ఏదండి? చంపానది నుంచి వచ్చిందేనా? చంపానది నుంచి వచ్చింది, అలాగే మాది బొబ్బిలి నుంచి వచ్చింది. ఇవన్నీ కూడా టోటల్గా అన్ని గ్రామాలకు కూడా అప్పుడే ప్రాజెక్టు పెట్టాము, అప్పుడే ప్రాజెక్టుకి పెట్టాము. ఇప్పుడేమో ఇంటింటి కొలాయిలు వేసే కార్యక్రమం 90 కోట్ల రూపాయలతో ఇప్పుడు వచ్చేస్తున్నాం ఈరోజు. ఎమ్మెల్యే గారు ఇక్కడే అంటే ఇంటింటికి కుళాయిలు అయితే వేశారు, కానీ రిజర్వాయర్లు ఆ స్థాయిలో నిర్మాణం జరగలేదంటున్నారు. అటువైపు దీన్ని అందుకే మేము సోమటిగా నేను టెక్నికల్గా నేను బేసిక్ ఇంజనీర్ కాబట్టి ఆ రోజులోనే డిఆర్సీలో కూడా దీని మీద పాయింట్ రేట్ చేశాను నేను డిఆర్సీ మీటింగ్లో కూడా. ఎందుకంటే మనం ఇంటింటి కొలాయిలు వేసే ముందు ట్యాంకులు కట్టి దానికి ఇండివిజువల్ సోర్స్ మనం చేసిన తర్వాత ఇంటింటి కొలాయిలు ఇస్తే బాగుంటుందని చెప్పి నేను ఏదైతే చెప్పానో దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఈ మధ్యనేమో 90 కోట్లతోనూ సెకండ్ ఫేజ్లో స్టార్ట్ చేశారు. ఇవన్నీ ట్యాంకులకే పెట్టి దానికి ఇండివిజువల్ సోర్స్ లోకల్ సోర్సెస్ మేమేమో బోర్లు తీసి దానికేమో ట్యాంకులకు నీరు అందించే కార్యక్రమం చేస్తున్నాము. దాని ద్వారా ఇంటింటి కొలాయిలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. వేడికి మంచి పాయింట్. దీన్ని కూడా మేము టెక్నికల్గా ఆలోచన చేసి ఇప్పుడేమో ఆ కార్యక్రమంగా శ్రీకారం చుడుతున్నాం మేము. ఇలా సాగునీరుకి ఎలా ఉంది? సాగునీరుకి అయితే మాకేమో తాటిపూడి ప్రాజెక్ట్ నుంచి సుమారు 12,000 ఎకరాలకి సాగునీరు వస్తుంది మాకు. అలాగే ఆంధ్ర ప్రాజెక్ట్ నుంచి కూడా సుమారు 5,000 ఎకరాలకి సాగునీరు వస్తుంది. ఈరోజు ఏమో తోటపల్లి ప్రాజెక్ట్ ఏదైతే కంప్లీట్ అయ్యాలో దాని నుంచి సుమారు ఒక 12,000 ఎకరాలకి నీరు రావాల్సి ఉంది. ఆ పనులు ఇంకా పూర్తవుతున్నాయి. తొందరలో ఆ పనులు కూడా పూర్తి అయితే సాగునీరుకి కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి. ముఖ్యంగా అది అన్నిటికంటే పోలవరం ఏదైతే నీరు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు మా ప్రాంతంలో కదా, అది కానీ వచ్చినట్లయితే మాకు సుమారు మా కాన్స్టిట్యున్సీకి 80,000 నుంచి 90,000 ఎకరాలకి సాగునీరు అందించే పెద్ద ప్రాజెక్ట్ అది. దాన్ని తప్పనిసరిగా నెక్స్ట్ టైం వచ్చేసరికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పనిసరి తీసుకొస్తామని ఆశాభావం అయితే నాకైతే ఉంది. ఇలా మనం ప్రధానంగా దీన్ని మాట్లాడుకుంటే చాలా వరకు వ్యవసాయ ఆధారితమైన దాంట్లోనే అనేక పరిశ్రమలు మనకి మూతపడి ఉన్నాయి. గతం నుంచి కూడా ఒక లాంగ్ పెండింగ్గా నడుస్తుంది. ఇప్పుడు మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, మరోసారి మీరు మాదే విజయం అంటున్నారు. ఏనా దానికోసం ప్రణాళిక? ఇప్పుడు ఇండస్ట్రీస్కి వచ్చేసరికి మా ప్రాంతం అంతా కూడా వ్యవసాయంతో ముడిపడి ఉన్న ప్రాంతం అది. ఇండస్ట్రీస్ ఎక్కడ కూడా మా ప్రాంతంలో లేవు. ఏదంటే వర్షం పడితే కానీ మరి పంట పండే పరిస్థితి మాది ఎక్కువగా ఉంది. ఫ్యాక్టరీ మాట్లాడుకుంటే ఉన్న షుగర్ ఫ్యాక్టరీ భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా నష్టాల్లో పడి మూతపడిపోయే పరిస్థితి. ఎందుకంటే చెరుకు సాగు కూడా తగ్గిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మారుతున్న కాలం బట్టి ప్రజలు కూడా ఏది లాభం వస్తుందో ఆ లాభానికి ఆ పంటకే చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు. దానివల్ల ఏంటంటే ఇప్పుడేమో ఫామ్ ఆయిల్ ఏమో ఎక్కువ వస్తుందని చెప్పి ఈరోజు ఫామ్ ఆయిల్ కాసేమో ప్రజలేమో మొగ్గు చూపుతున్నారు, మొక్కజొన్న కాసి మొగ్గు చూపుతున్నారు, ఈరోజు పత్తి కాసి మొగ్గు చూపుతున్నారు. ఈ విధంగా ఏంటంటే చెరుకు పంట తగ్గడం వల్ల ఏమో ఫ్యాక్టరీ మూతపడే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మనం. కాబట్టి ఇండస్ట్రీస్ రావాలంటే దానికి తగ్గ విషయం ఉండాలి. ఇండస్ట్రీస్ అంటే అక్కడ ఉన్న పరిస్థితి లోకల్గా ల్యాండ్ అవైలబిలిటీ కానివ్వండి, ఆ లోకల్గా ఆ ఇండస్ట్రీ పెట్టడానికి అనుకూలమైన పరిస్థితులు ఆ ప్రాంతంలో ఉంటే వస్తుంటాయి. ఈరోజు మా ప్రాంతం కంటే భోగాపురం ఎందుకంటే ఆ శ్రీశూర్ ఉంది, అవన్నీ కూడా ఇండస్ట్రీ వ్యర్థ పదార్థాలన్నీ కూడా శ్రీశూర్లోకి వెళ్తాయి. కాబట్టి ఇండస్ట్రీస్ అక్కడ పెట్టడానికి ఎక్కువ ముద్దు చూస్తారు. మా ప్రాంతంలోనే ఏదైనా ఒక ఇండస్ట్రీ పెడితే దానికి సంబంధించి వ్యర్థ పదార్థం ఏది కూడా బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి మీకేమో ఇండస్ట్రీస్ ఏమో పరిశ్రమలు పెట్టాలంటే అనుకూలమైన ప్రదేశాలు కూడా వాళ్ళు చూసుకుంటారు కదా, అంత ఈజీగా పెట్టరు కదా. దాన్ని బట్టి మా ప్రాంతానికి ఇండస్ట్రీస్కి వెళ్తారు తక్కువ కొంచెం. అంటే చాలా వరకు రోడ్లు అనేవి ప్రధానమంత్రి మీరు ఇంజనీర్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆ రోడ్లు ఎందుకంటే అంత వెనకబడతానని కనిపిస్తున్నాయి. మేము చాలా చోట్ల ప్రయాణం చేసాం. అటు శ్రీకాకుళం నుంచి విజయనగరం వరకు, విజయనగరంలో కూడా చాలా వరకు ప్రయాణం చేసాం. ఎందుకు అంత లోపం కనిపిస్తుంది? అంటే ఇప్పుడు లోపం లేదు. 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోడ్ల మీద అసలు శ్రద్ధే పెట్టలేదు వాళ్ళు. మెయింటెనెన్స్ ప్రతి సంవత్సరం కూడా 5 సంవత్సరాలు కానీ ఒక రోడ్డు వేసిన తర్వాత 6వ సంవత్సరం ఎందుకు మెయింటెనెన్స్ అయిపోతే ఆ రోడ్డు ఆటోమేటిక్గా
డెలాబరేట్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టలేకపోవడం వలన ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఏమో ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ దృష్టి పెట్టడం వల్ల ఈరోజు నా కాన్స్టిట్యున్సీలోనే ఏ రోడ్డు పాడైంది చెప్పానండి. అన్ని రోడ్లు కూడా పక్కాగా ఉన్నాయి. ప్రతి విలేజ్ కూడా ఈరోజు తార్ రోడ్లు వేసే పరిస్థితి కనిపిస్తుంది. మరి మా కాన్స్టిట్యున్సీలో రాష్ట్రం అంతా కూడా అదే అభివృద్ధి చెందుతుంది కదా. నేనేం ముఖ్యమంత్రి కలిసి స్పెషల్ గ్రాంట్లు అడగట్లేదే. ఉన్న గ్రాంట్లు తీసుకొచ్చే ఏదైతే అందరికీ ఇస్తున్నారో అన్ని నియోజకవర్గం ఇస్తున్నారో నా నియోజకవర్గం ఇచ్చారు. అన్ని నియోజకవర్గం ఇస్తున్నారు సమానంగా నిష్పత్తులు. కొన్ని ఏరియాలో ఏటవుద్దంటే అక్కడ నేలకు ఉన్న పరిస్థితులు బట్టి టెక్నిక్ వెళ్ళినా మనం వేసిన వెంటనే రోడ్డు కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే మెయింటెనెన్స్ చేయకపోతే పోయే పరిస్థితులు. డెల్టా ప్రాంతంలో అయితే కాలువల పక్కన ఉంటాయి రోడ్లు. అవన్నీ కూడా పెద్ద హెవీ. ఇప్పుడు బళ్ళు అన్నీ కూడా ఇంతకుముందు ఏదైతే మన 9 టన్స్ 15 టన్స్ బళ్ళు ఈరోజు 20 టన్స్ బళ్ళు అయిపోవడం వల్ల రోడ్లు పాయే పరిస్థితి. ఈరోజు మా ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ హైవే ఏదైతే వచ్చిందో దానివల్ల ఏంటంటే కొత్తగా వేసిన రోడ్లు కూడా వెంటనే పాడైపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి అన్నీ కూడా మళ్ళీ రిపేర్ చేయాలంటే మనకున్న టెక్నికల్గా అయితే ఒక రోడ్డు వేసిన తర్వాత దానికి 5 సంవత్సరాల దాకా మళ్ళీ మెయింటెనెన్స్ చేయకూడదు. ఇప్పుడేమో హైవే అవుతుంది కదా అని చెప్పేసి మేము ఆ హైవే బళ్ళు ఆపలేము. ఆ రోడ్డు పాడైపోతే మళ్ళీ 5 సంవత్సరాల దాకా ఏమో మేము దాన్ని మెయింటెనెన్స్ చేయలేము. ఇలాంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దీంతోనేమో మేము ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఏ విధంగా మళ్ళీ దీన్ని రోడ్డునేమో బాగు చేయాలని ఆలోచన కూడా చేయవలసిన పరిస్థితి. అప్పలనరసింహ గారి